మన మైండ్లో మనం ఏమనుకుంటున్నామో దాన్ని ఎక్స్ప్రెస్ చేయలేకపోతే దాని అంత దరిద్రం ఇంకోటి ఉండదు. నేను ఎక్స్ప్రెస్ చేసిన ఫీలింగ్ని ఇంకొకటి ఏడిపిస్తేనే ఫీల్ అయిపోయే అంత వీక్గా ఉండేవండి ఇది వరకు. బట్ ఇట్ వాస్ చేంజ్. ఈ జడ్జింగ్ ఫ్యాక్టర్ వల్ల మనం భయపడతాం. మన ఫీలింగ్ని ఎక్స్ప్రెస్ చేస్తే నవ్వుతారేమో, లేకపోతే మన ఫీలింగ్ వాళ్ళ థింకింగ్ కన్నా ఇంకా చిన్నగా ఉందేమో. ఇక్కడ నుంచి ట్రెండ్ మొదలవుతుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ అందరూ యూట్యూబ్ని కూడా జస్ట్ నార్మల్ సోషల్ మీడియా యాప్ లాగా వాడడం మొదలుపెట్టారు. నాకు తెలిసి ఇది 1-2-3 ఇయర్స్లో ఇట్ విల్ బి ట్రెండ్. ఎందుకంటే ఎవరి జీవితాన్ని వాళ్ళు డాక్యుమెంట్ చేసుకోవడం మొదలు పెడతారు. నేను యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేయడం మొదలుపెట్టి దాదాపు 9 months అయింది. ఈ 9 monthsలో నేను 25 వీడియోస్ దాకా అప్లోడ్ చేశాను. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వ్యూస్ అండ్ లైక్స్, ఐ హ్యావ్ ఎక్స్ప్లోర్డ్ మెనీ థింగ్స్. నాకు ఎందుకో ఈ కొంచెం మధ్యలో రికార్డ్ చేయాలనిపించింది ఈ జర్నీని. 25 వీడియోస్ అయిన తర్వాత ఒక వీడియో చేద్దాము అనుకున్నాను. అంటే నేను డాక్యుమెంట్ చేస్తున్నాను కదా, ఈ జర్నీలోనే నా ఫీలింగ్ కూడా డాక్యుమెంట్ చేసి పెట్టుకుందాం అనిపించింది. దాట్స్ వై ఐ వాజ్ రికార్డింగ్ దిస్ వీడియో. మన మైండ్లో మనం ఏమనుకుంటున్నామో దాన్ని ఎక్స్ప్రెస్ చేయలేకపోతే దాని అంత దరిద్రం ఇంకోటి ఉండదు. మోస్ట్లీ మనం మ్యాక్సిమం మన ఫ్రెండ్స్ దగ్గరే ఓపెన్ అప్ అవుతాం, మనం మైండ్లో ఏమనుకుంటున్నామో. ఎందుకంటే దే వోంట్ జడ్జెస్. ఒకవేళ వాళ్ళు మనల్ని జడ్జ్ చేసినా కానీ పెద్ద పట్టించుకోము. అండ్ బిగ్గెస్ట్ ఫియర్ ఈస్ దట్ అలాగే మనం అందరి ముందు ఉండాలనుకుంటాం కానీ ఉండలేము. ఎందుకంటే చెప్పాను కదా ఇందాక, ఈ జడ్జింగ్ ఫ్యాక్టర్ వల్ల మనం భయపడతాం. మన ఫీలింగ్ని ఎక్స్ప్రెస్ చేస్తే నవ్వుతారేమో, లేకపోతే మన ఫీలింగ్ వాళ్ళ థింకింగ్ కన్నా ఇంకా చిన్నగా ఉందేమో అన్న భయంతో మనం మన మనసులోని ఫీలింగ్ని ఎక్స్ప్రెస్ చేయకుండా ఉంటాం కదా. ఐ జస్ట్ ఓవర్కమ్ దట్ ఫీలింగ్. ఎందుకంటే నేను అనుకున్నదంతా చేయగలిగాను. ఈ వీడియోని ఇలా ప్రజెంట్ చేయాలనుకుంటే అలాగే చేశాను. ఆల్మోస్ట్ 90% అలాగే చేశాను. ఇంకో 10% అయినా ఆ ఫీలింగ్ ఉంది ఇంకా ఎక్స్ప్రెస్ చేయడానికి, జనాల్లో తిరగడానికి ఇంకా లైట్గా అక్కడక్కడ భయం ఉంటుంది. బట్ సమ్ ఆఫ్ మై ఫ్రెండ్స్ కాల్ మీ అండ్ అప్రిషియేటెడ్ మీ అండ్ చాలా బాగున్నాయి, యూనిక్గా ఉన్నాయి ఆ టైప్లో చెప్పారు. ఇంకొంతమంది నా ముందే కొంచెం కామెడీ చేయడం, ఏడిపించడం ఇలా చేశారు. ఇదివరకు నేను తట్టుకోలేకపోయేవాడిని అలాగే ఎవరైనా అంటూ ఉంటే. బట్ ఇప్పుడు నాకు చాలా టేక్ ఇట్ ఈజీగా ఉంది. ఎందుకంటే ఐ రెస్పెక్ట్ మై ఫీలింగ్. ఎందుకంటే నేను ఎక్స్ప్రెస్ చేసిన ఫీలింగ్ని ఇంకొకటి ఏడిపిస్తేనే ఫీల్ అయిపోయే అంత వీక్గా ఉండేవాడిని ఇది వరకు. బట్ ఇట్ వాస్ చేంజ్ నౌ. వాడు ఒకవేళ ఏడిపించినా కానీ దాంట్లో వాడు ఎందుకు ఏడిపించాడని ఆలోచించడం తప్ప ఇప్పుడు చచ్చ క్రింజ్గా ఉంది అలా ఎందుకు చేసావు అన్న థాటే లేదు అసలు. ఇట్ కంప్లీట్లీ చేంజ్ మై లైఫ్. ఐ థింక్ దిస్ ఎరా వాజ్ ఫుల్ ఆఫ్ డాక్యుమెంటింగ్ జర్నీస్. ఇక్కడ నుంచి ట్రెండ్ మొదలవుతుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ అందరూ యూట్యూబ్ని కూడా జస్ట్ నార్మల్ సోషల్ మీడియా యాప్ లాగా వాడడం మొదలుపెట్టారు. అండ్ ఇది మంచి విషయం కూడా. ఎందుకంటే యూ సేవ్ టన్స్ ఆఫ్ మెమరీస్ ఇన్ యూట్యూబ్. ఎందుకంటే నీకు ఇక్కడ స్టోరేజ్ స్పేస్ ఫ్రీ ఉంటుంది అండ్ టైం లైన్ క్రియేట్ అవుతుంది. ఎందుకంటే ఆ టైం లైన్ ప్రకారం అలా వచ్చేస్తూ ఉంటాయి. అండ్ నాకు తెలిసి ఇది 1-2-3 ఇయర్స్లో ఇట్ విల్ బి ట్రెండ్. ఎందుకంటే ఎవరి జీవితాన్ని వాళ్ళు డాక్యుమెంట్ చేసుకోవడం మొదలు పెడతారు. ఐ వాజ్ గ్లాడ్ దట్ ఐ రియలైజ్డ్ ఇట్ వెరీ సూన్ అండ్ స్టార్టెడ్ టూ ఎర్లీ. If I grow or not, it's not meant to get likes and views in YouTube. My pure intention is to improve my communication skills and save some memories. అంతే, ఇంకా అంతకుమించి ఏమీ లేదు. నాకు వ్యూస్ రావాలి ఇదంతా కూడా ఏం లేదు. ఎందుకంటే ఇదివరకు కూడా నాకు ఒక 2-3 యూట్యూబ్ ఛానల్స్ ఉండే. అప్పుడు మా ఫ్రెండ్ నేను కలిసి చేసేవాళ్ళం. అది కూడా వ్యూస్ బాగానే వచ్చాయి. ప్రతి వీడియోకి స్టార్టింగ్లోనే 1K 2K 3K వ్యూస్ వచ్చాయి. అప్పుడు యూస్ టు ఆస్క్ ఎవ్రీవన్, మేము ఇలా పెట్టాము, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అని అడిగేవాళ్ళం. ఫర్ దిస్ ఐ డిడ్ంట్ ఈవెన్ ఆస్క్ సింగిల్ వన్ టు సబ్స్క్రైబ్ ఆర్ లైక్ టు వాచ్. ఇలా పెట్టాను చూడండి అని కూడా నేను ఎప్పుడు ఎవరిని అడగలేదు. అండ్ ఐ హ్యావ్ లెర్న్ లాట్ ఆఫ్ థింగ్స్. ఎందుకంటే దాంట్లో చాలా థింగ్స్ ఇన్వాల్వ్ అయినాయి. మెయిన్గా ఐ ఓవర్కమ్ ద ఫియర్ ఆఫ్ జడ్జింగ్. ఎందుకంటే నేను ఏదైనా చేస్తే నన్ను ఏమన్నా జడ్జ్ చేస్తారా అన్న ఫీలింగ్ నాకు ఉండేది. అంతకుముందు వరకు ఏ పని చేసినా కానీ ఆ పని చేయకముందే ఐ యూస్ టు ఓవర్ థింక్ అబౌట్ థింగ్స్. ఎందుకంటే ఆ పని వల్ల మనల్ని బ్యాడ్గా అనుకుంటారేమో, లేకపోతే ఇలా ఓవర్ థింక్ చేసి థింగ్స్ని కాంప్లికేట్ చేసుకుని అనుకున్నవి చేయకుండా ఉండేవాడిని. బట్ దిస్ వాజ్ ద వీడియో ఐ వాజ్ రికార్డింగ్ వితౌట్ ఎనీ స్క్రిప్ట్. నేను జనరల్గా ర్యాండమ్గా
నా మైండ్లోకి ఏమొస్తుందో దాన్నే చెప్తున్నాను. అండ్ ఐ వాంట్ టు డాక్యుమెంట్ దిస్ ఫీలింగ్ ఆల్సో, ఎందుకంటే ఇఫ్ యు ఆర్ ఫాలోయింగ్ మీ యూ ఆర్ అవేర్ ఆఫ్ మై స్టైల్ ఆఫ్ డాక్యుమెంటింగ్, అండ్ ఇది కూడా దాంట్లో ఒక భాగమే. అందులోనే ఐ వాంట్ టు షేర్ మై ఎక్స్పీరియన్స్ ఆఫ్ క్రియేటింగ్ 25 వీడియోస్ ఇన్ 9 months. అంటే యావరేజ్గా తీసుకుంటే దగ్గర దగ్గర 3 వీడియోస్ పర్ మంత్. వ్యూస్, లైక్స్, షేర్స్ ఇవన్నీ పక్కన పెడితే ఐ గెయిన్ లాట్ ఆఫ్ నాలెడ్జ్. అది ఒక వీడియోని ప్రజెంట్ చేయడంలో కానీ, లేకపోతే మనం చెప్పాలనుకున్న కాన్సెప్ట్ని ఫ్రేమ్ చేయడంలో కానీ, లేకపోతే ఏ పాయింట్ ఎక్కడ చెప్పాలన్న విధానం కానీ. ఐ యూస్ టు థింక్ ఏ లాట్ ఈవెన్ బిఫోర్ క్రియేటింగ్ ఎనీ వీడియో. ఇదివరకు అంతా అలా ఉండేది కాదు. జస్ట్ జనరల్గా ఏదైనా పని మీద అనుకుంటుంటే ఓకే ఇలా చేద్దాం అనుకునేవాడిని తప్ప దాన్ని ప్రాక్టికల్గా ఎప్పుడు ఇంప్లిమెంట్ చేయలేదు. బట్ నౌ ఐ స్టార్టెడ్ టు థింక్ అబౌట్ మేకింగ్ థింగ్స్ ప్రిసైజ్లీ. అంటే ఒక పని చేసుకుని ఒక వీడియో క్రియేట్ చేద్దాం అన్నప్పుడు దాంట్లో మనకి స్క్రిప్ట్ రాయడం కానీ, లేకపోతే ఒక కాన్సెప్ట్ గురించి థింక్ చేయడం కానీ, లేకపోతే ఆ వీడియోకి సంబంధించిన ఫుటేజ్ని షూట్ చేయడం కానీ, ఇలాగా ప్రతి దాంట్లో ప్రతి పనికి ఇలా ఉంటాయి కదా. అండ్ నేను దాన్ని బాగా అబ్జర్వ్ చేశాను. ఈ క్రమంలో నాకు ఏమర్థమైందంటే ప్రతి పనిని స్టెప్ బై స్టెప్ చేయాలి, ప్రతి స్టెప్ని కేర్ఫుల్గా ఎలా చేయాలో ఒక విజన్ ముందుగానే అనుకోవాలి. ఇలాంటివన్నీ నాకు అర్థమయ్యాయి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఇది నాకు చాలా బాగా వర్క్ అయింది.